ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ నెంబర్ అనేది తక్కువ చేసుకోవాలి. మనకు 3 నెంబర్ అట్లా పెడతాం కదా! దీని 5 నెంబర్ వచ్చేలాగా పెట్టేసుకొని మళ్ళీ టైట్ కుట్టు పెట్టేసుకోండి. రెగ్యులర్‌గా ఏదైతే 3 నెంబర్ పెట్టామో అదే 3 నెంబర్ పెట్టేసుకొని ఒక పై పార్ట్‌కి మొత్తం 3 షేప్ బెల్టులు ఉండాలి ఇక్కడ. ఒకటి ఒరిజినల్, ఇంకొక 2 వచ్చేసి ఎక్స్‌ట్రా పీసులు. ఏనానా మంచిగా వస్తుందా? మంచిగా వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాం. మాక్సిమం మనకి ఏంటంటే బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదిరేలాగా మీరు స్టిచ్ చేసిరు అంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ మొత్తం కూడా ఫిట్టింగ్ వచ్చినట్టే. సో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి ఉంటుంది. ఆది బ్లౌజ్లో ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఈ మెజర్మెంట్ మనం కట్ చేసుకునేటప్పుడు తీసుకోం, స్టిచ్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకొని స్టిచ్ చేస్తాం. సో చాలా వరకు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఉక్సుల పట్టి కాజా పట్టి పొడవు బ్లౌజ్ కంటే ఎక్కువ వస్తుంది అంటే ఆది బ్లౌజ్ కంటే ఈ లెంత్ ఎక్కువ వస్తుంది అని డౌట్ ఉంటుంది. సో అలా ఎక్కువ రాకుండా మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, పైన పార్ట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా లేదంటే షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా ఇదంతా కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. అంటే మనకి కొలత బ్లౌజ్లో ఎంత ఉందో అదే మెజర్మెంట్ రావాలి. తర్వాత కప్ షేప్ కూడా అంతే, కొలత బ్లౌజ్లో ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారంగా రావాలి కొలత ఈ కుట్టిన బ్లౌజ్ కూడా. సో అలా రావాలి అంటే మరి కొలత బ్లౌజ్లో డాట్స్ కోసం ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది కటింగ్లో చూసినాం. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా డాట్స్ ఎలా వేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి, ఈ టిప్స్ అన్ని కూడా ఈరోజు వీడియోలో ఉంటాయండి. సో మీకు ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్లో ఏముంటుంది, మనకు నార్మల్గా బ్యాక్ డాట్స్ వేసుకుంటాం, నడుము బెల్ట్ వేసుకుంటాం, ఈ రెండే ఉంటాయి కదా, అవి కూడా చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం రెడీ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే దీని కటింగ్ వచ్చేసి మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసిరు కదా. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి టిప్స్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. నార్మల్గా ఏంటంటే ఇది 2x2 బ్లౌజ్ కదా, రూబీ బ్లౌజు. ఇది ఇట్లా స్ట్రేట్గా ఉన్నా కూడా కొంచెం సాగే గుణం అనేది ఉంటుంది ఈ క్లాత్కి. సో అట్లాంటప్పుడు డాట్స్ ఎట్లా వేసుకోవాలి, నడుము బెల్ట్ ఎట్లా వేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి, లోడింగ్ చేసుకోవాలి, ఈ డాట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ పీస్ని అయితే తీసేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ వేసేసుకోవాలి. అయితే మీకు చూడండి, ఒకవైపున డాట్స్కి వచ్చేసి మార్కింగ్ ఉంది, ఇంకో వైపున డాట్స్కి మార్కింగ్ అనేది లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం రన్నర్ వీల్తో రన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ అచ్చులు కనబడతాయి. ఈ అచ్చుల పైన మళ్ళీ మనం డాట్ అనేది డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కనిపిస్తలేదేమో, లేదంటే ఈ డాట్ పైన వస్తుందో రాదో అనుకుంటే మళ్ళీ ఒకసారి స్కేల్ పెట్టేసుకొని దీనిపైన మార్కింగ్ చేసుకోండి, పర్వాలేదు. ఏంటంటే మనకు 2 డాట్స్ ఒకే సమానంగా ఒకే ప్లేస్లో రావాలి. అందుకోసమే మనకి ఇక్కడ రన్నర్తోని రన్ చేస్తాం. ఒకటి అటు ఒకటి ఇటు పోయింది అనుకోండి, అప్పుడు బ్లౌజ్ వెనకాల వీపు భాగం అనేది కరెక్ట్గా కూర్చోదు. అందుకోసం ఇది కూడా ఒకసారి మళ్ళీ మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్స్ అనేది వేసుకుందాం. డాట్స్ వేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి ఆల్రెడీ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మధ్యలో ఘాటు పెట్టుకున్నది ఇక్కడ ఎగ్జాక్ట్ ఇలా ఫోల్డింగ్ చేసి పట్టేసుకొని 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా డాట్ అనేది వేసేసుకోండి కరెక్ట్గా. ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి అదే మార్కింగ్ పైన డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. అయితే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ డాట్ని కొంచెం పక్కకు జరిపి కూడా వేసుకోవచ్చు. ఈ సాదా బ్లౌజ్కి మనం ఆల్రెడీ 1/2 ఇంచు పెట్టినాం, ఒక్క గీతంతా పక్కకు జరిపి కూడా డాట్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్ట్రేట్గా ఉన్నా కూడా ఈ క్లాత్ అనేది సాగుతుంది. సో ఈ నడుము దగ్గర ఎక్కినట్టుగా లేవకుండా ఉండాలంటే ఈ డాట్ వెడల్పు ఒక గీత ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇలా 2x2 బ్లౌజెస్కి నేనైతే ఒక్క గీత అంత ఎక్కువనే పెట్టేసిన. ఇప్పుడు 2 డాట్స్ కూడా కరెక్ట్గా ఈ డాట్ పొడవు ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ పొడవు వరకు ఇలా చివరిన రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 2 డాట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇలా 2 డాట్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ ఖర్చుని అటువైపునకు అంటే ఈ సైడ్ వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఒకసారి గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ కూడా గోరుతో ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 2 కూడా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము బెల్ట్ అనేది వేసుకోవాలి. అయితే ఈ నడుము బెల్ట్ వేసుకోవడం కోసం ఒక స్ట్రేట్ పీస్ అనేది తీసేసుకోవాలి. మనకు నార్మల్గా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేస్ట్ క్లాత్లు మిగిలినాయి కదా, దాంట్లో 1.5 వెడల్పు వచ్చేలాగా ఒక స్ట్రేట్ పీస్ అనేది తీసుకోవాలి. మనకు ఒకటే పీస్ రాదు, 2 పీసెస్ కట్ చేసుకొని ఇట్లా మధ్యలో జాయింట్ అనేది వేసేసుకోవాలి. పెద్ద పీస్ అనేది వచ్చేస్తుంది. సో 1.5 ఇంచులో ఒక 1/2 ఇంచ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి ఒకవైపున. సో మనకి ఇది మొత్తం 1 ఇంచ్ అనేది ఉంటుంది వెడల్పు. ఓకేనా? ఇలా 1 ఇంచ్ వచ్చేలాగా ఈ పీస్ని రెడీ చేసుకొని
ఇప్పుడు మనకి డాట్ వేసుకున్న ఖర్చు భాగాలు కింది వైపునకు ఉన్నాయి. ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి ఒరిజినల్ పై వైపునకు ఉంది. ఇలా పెట్టేసుకొని ఈ పై వైపు నుంచి ఈ పీస్ పెట్టుకోవాలి. ఈ పీస్‌లో ఖర్చు వచ్చేసి పైకి ఉండాలి. మళ్ళీ ఇదిగోండి కుట్టు వేసుకున్నాక పావించి ఇది పైకి ఉండాలి. ఇలా పైకి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ చివరి నుంచి మనకి ఇక్కడ నడుము బెల్ట్ వేయడం కోసం 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం. అదే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఈ పీస్‌ని చేతిలో పట్టుకొని 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. మీరు నిదానంగా అయినా సరే కుట్టు వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఈ డాట్ ఖర్చు అటువైపునకు ఉండాలి. ఇటువైపునకు ఉండొద్దు. ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే డాట్ వేసినామో ఇదే డాట్ దగ్గర ఒక చిన్న మెలిక పెట్టాలి ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్‌ని కొంచెం ఇలా చిన్న ఫోల్డింగ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేసేటప్పుడు అట్లా ప్లెయిన్‌గా ఉంచేస్తే ఈ పై వైపున ముడతలాగా వచ్చేస్తది. సో ఆ ముడతలాగా రాకుండా ఉండాలంటే కింద వైపున జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ చేసి మెలికలాగా పెట్టేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక డాట్ కూడా వేసుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర కూడా అంతే. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కరెక్ట్ ఈ డాట్ ఉన్న ప్లేస్‌లో చిన్నగా ఒక్క 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి చిన్న మెలికలాగా పెట్టేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ చివరి వరకే 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఎడ్జ్ వరకే కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ స్టార్టింగ్‌లో ఈ ఏదైతే పీస్ జాయిన్ చేసుకున్నామో ఈ పీస్‌ని మాత్రమే పై వైపునకి తీసుకోవాలి ఈ విధంగా. అంటే ఇప్పుడు ఈ కింద వైపున ఉంది కదా, ఈ ఖర్చుని ఇట్లనే ఉంచేసుకొని పై వైపున పీస్‌ని మాత్రమే ఈ విధంగా పైకి తీసేసుకొని గోరుతోని రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఏదైతే రబ్ చేసుకున్నామో అదే ఎడ్జ్ పైన కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. సో ఈ కుట్టు దేనిపైన రావాలి అంటే ఏదైతే ఫోల్డింగ్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్‌కి ఇదిగోండి ఎడ్జ్ వైపున, అంటే ఈ బ్లౌజ్ పీస్ పైన పడొద్దు. ఈ ఎక్స్ట్రా ఏదైతే నడుము బెల్ట్ పెట్టామో ఆ పీస్ పైన పడాలన్నమాట కుట్టు అనేది. ఈ ఖర్చు కూడా ఇటే ఉంటుంది చూడండి, కింద వైపున ఖర్చు ఇటే పెట్టి ఇప్పుడు పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఆ ఖర్చు అనేది అణిగినట్టు, అణిగి కుట్టు అంటారనమాట దీన్ని. సో అణిగినట్టు ఉండాలన్నమాట అది. అణుగుడు కుట్టు అంటారు దీన్ని. ఇదిగోండి ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పై వైపున కావాలి అంటే దూరం కుట్టు వేసుకోవచ్చు. లేదు అంటే ఒక 1.5 ఖర్చు పెట్టినాం కదా, ఈ ఖర్చు వరకు రబ్ చేసుకొని ఈ పీస్ ఇట్లనే వదిలేసేయచ్చు. మనకు డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక దూరం కుట్టు వేసేయండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దూరం కుట్టు వేస్తాను దీనికి. సో దూరం కుట్టు వేయాలంటే ఈ పైనుంచి కాకుండా దీన్ని ఇలా రివర్స్ తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా రివర్స్ తీసేసుకొని ఈ క్లాత్‌ని పై వైపున ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి మనకి బ్లౌజ్‌లో 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఖర్చు వరకు టైట్ కుట్టే వేసుకోండి, రెగ్యులర్ వేసే కుట్టు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ నెంబర్ అనేది తక్కువ చేసుకోవాలి. మనకు 3 నెంబర్ అట్లా పెడతాం కదా, దీని 5 నెంబర్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. కొంచెం లాగినట్టుగా పట్టుకోండి, వెనకాల నుంచి కుట్టు అనేది ముడత రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఈ మెలిక ఉంది కదా, ఈ మెలికను మనం ఇట్లనే ఫోల్డింగ్ చేయొద్దు. ఈ మధ్య భాగాన్ని ఇదిగోండి ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఈ నడుము మధ్య భాగంలో కరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా ఈ నడుము బెల్ట్‌ని సమానంగా పెట్టినప్పుడు ఈ మెలిక అనేది కొంచెం ఓపెన్ అవుతుంది. మొత్తం ఓపెన్ కాదు, కొద్దిగంత ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యేది చూసుకొని పైనుంచి కుట్టు వేసేసుకోండి. ఏందంటే అది మెలిక పెట్టినట్టుగా కింద ఫోల్డింగ్ చేసినట్టు పైన కూడా ఫోల్డింగ్ అనేది చేయొద్దు. కొద్దిగంత ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేసి కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, ఈ చివరి వరకు పెట్టేసుకొని ఒకసారి ఇలా సరి చేసుకోవాలి. ఈ మెలిక అనేది కొద్దిగా ఇదిగోండి కొద్దిగా ఓపెన్ అవుతుంది. దీనిపై నుంచి కుట్టు వేసేసుకుందాం. ఈ కుట్టు మొత్తం కూడా హెమ్మింగ్ చేసి విప్పదీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ టైట్ కుట్టు పెట్టేసుకోండి. రెగ్యులర్గా ఏదైతే 3 నెంబర్ పెట్టామో అదే 3 నెంబర్ పెట్టేసుకొని ఈ చివరిలో టైట్ కుట్టు వేసేసుకొని సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. మనకేందంటే ఈ బ్యాక్ పార్ట్లో ఈ డాట్స్ వేసుకున్నాం. డాట్స్ వచ్చేసి ఇదిగోండి పర్ఫెక్ట్గా మనకి ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ ప్రకారంగా వేసుకున్నాం. అయితే ఈ డాట్ కూడా ఏంటంటే ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఒక్క గీత ఎక్కువ వచ్చేలాగా నడుము దగ్గర కింద పట్టేసుకుంటాం. పై వైపున మాత్రం అంతే ఉంటుంది, కింద మాత్రం కొంచెం పట్టేసుకుంటాం. ఈ నడుము బెల్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసుకుంటాం. సో మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఒక పార్ట్ తీసుకుందాం. పై పార్ట్ ఒకటి, షేప్ బెల్ట్ పీస్ ఒకటి, ఈ 2 పార్ట్స్ తీసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. సేమ్ ఇప్పుడు చూపించిన విధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సో మనకి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్లో నుంచి షేప్ బెల్ట్ పీసులు 2 తీసుకున్నాం. ఈ పార్ట్కి ఒకటి, ఇంకొక పార్ట్కి ఒకటి. సో ఎక్స్ట్రా ఇంకొక 2 షేప్ బెల్ట్ పీసులు అనేది తీసుకోవాలి సేమ్ కలర్ క్లాత్తో. ఈ 2 ఎందుకు, దీనికి మాత్రమే. అంటే ఒక పై పార్ట్కి మొత్తం 3 షేప్ బెల్ట్లు ఉండాలి ఇక్కడ. ఒకటి ఒరిజినల్, ఇంకొక 2 వచ్చేసి ఎక్స్ట్రా పీసులు. సో ఇంకొక పార్ట్ కూడా అంతే, పై పార్ట్ తర్వాత షేప్ బెల్ట్ ఒరిజినల్, ఎక్స్ట్రా 2 షేప్ బెల్ట్ పీసులు.
సో మొత్తం 3 షేప్ బెల్ట్ పీసులు ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పీసులను పక్కన పెట్టుకుందాం. అదే విధంగా మనకి ఇక్కడ 4 ఇంచులు అని చెప్పి ఘాటు పెట్టుకున్నాం. హుక్స్‌ల పట్టి వైపున జాయింట్ అవుతుంది అని చెప్పి. సో ఏ పీస్ వస్తుంది అనేది చూసుకొని ఇదిగోండి దీనికి సమానంగా వచ్చేలాగా ఇప్పుడు ఈ పీస్‌లను రెడీగా పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ డాట్స్ అయితే వేసేసుకుందాం. ఈ డాట్స్ కోసం ఆల్రెడీ ఇప్పుడు ఈ పీస్ పైన మార్కింగ్ ఉంది. ఇంకొక పీస్ పైన మార్కింగ్ ఉండదు కదా! సో మార్కింగ్ ఏ విధంగా వేసుకోవాలి? ఇందాకలా బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు డాట్ కోసం ఎట్లయితే చూసినామో ఆ రన్నర్ వీల్ పై మార్కింగ్స్ పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూపిస్తాను. ఇదిగోండి కరెక్ట్‌గా మధ్యలో ఫోల్డింగ్ ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ ఏదైతే మార్కింగ్ ఉందో ఎగ్జాక్ట్ ఇదే మార్కింగ్ పైన కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ కోసం. స్టార్టింగ్‌లో ఈ చివరన ఇలా రబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. రబ్ చేసుకుంటే ఏంటంటే కుట్లు అనేది విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంది మనకు మెయిన్ డాట్. తర్వాత వచ్చేసి ఉక్సుల పట్టి డాట్ కూడా ఇది ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే మార్కింగ్ పైన ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మధ్యలోకి ఘాటు పెట్టుకున్నాం కదా, ఘాటు దగ్గర ఫోల్డింగ్ రావాలి. ఇప్పుడు మనకు మార్కింగ్ అనిపిస్తుంది కదా, ఇదే మార్కింగ్ పైన కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఈ ఎడ్జ్ వైపున ఈ విధంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటేనే మనకి ఇది కుట్లు అనేది విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది ఉక్సుల పట్టి డాట్. సో మనకి మెయిన్ డాట్ ఉక్సుల పట్టి డాట్ రెండు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ చంక డాట్ కూడా అంతే సేమ్. ఇదిగోండి ఎడ్జ్ వరకు కదా వచ్చింది మనకు. ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఘాటు పెట్టుకున్న మధ్యలో పార్ట్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది 1/2 ఇంచు గ్యాప్తో. ఈ మార్కింగ్ పైన కుట్టు వేసేసుకోవాలి. స్టార్టింగ్లో ఈ చివరన గట్టిగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే కుట్లు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 3 డాట్స్ వేసుకున్న తర్వాత పైకి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఈ చంక వైపున డాట్ ఉంది కదా, ఈ డాట్ను సైడ్కి వచ్చేలాగా ఇదిగోండి ఇప్పుడు ఇది సైడు చంకది ఇక్కడ సైడ్ కదా, ఈ సైడ్కి వచ్చేలాగా ఈ డాట్ని ఇట్లా పెట్టేసుకొని పైనుంచి ఒకసారి గోరుతో రబ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అంటే ఖర్చు అనేది అటువైపునకు ఉంటుంది కింది వైపునకి. ఇప్పుడు ఉక్సుల పట్టి డాట్ కూడా కిందికి వదిలేసేయాలి. ఈ ఖర్చును కిందికి వదిలేసి ఇదిగోండి ఇక్కడ కూడా గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మెయిన్ డాట్ ఉంది, మెయిన్ డాట్ ఖర్చు కూడా సైడ్కి ఈ సైడ్ వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఇలా తిప్పేసుకొని ఈ డాట్ కూడా ఇదిగోండి గోరుతో ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే ఏంటంటే మన ఖర్చులన్నీ ఒకే వైపున కింది వైపునకు ఉంటాయి అనమాట, పై వైపునకు ఉండవు. ఇప్పుడు ఇదిగోండి మనకు 3 డాట్స్ కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ లాది బ్లౌజ్కు సైడ్ డాట్ కూడా ఉంది ఇక్కడ, ఇటు ఒక సైడ్ డాట్ కూడా వస్తుంది. కానీ మన పద్ధతిలో ఈ సైడ్ డాట్ అనేది వెయ్యం. సో ఇక్కడ మన ఖర్చు కోసం కూడా తీసుకోలేం డాట్ కోసం, కాబట్టి దీన్ని వదిలేస్తాం. ఇంకా ఒకవేళ మీరు ఇక్కడ 1/2 ఇంచు కట్ చేయకుండా స్ట్రేట్గా తీసుకుంటే ఇక్కడ డాట్ వేసుకోండి కరెక్ట్గా మధ్యలో. ఇప్పుడు మనకి డాట్ వేయం కాబట్టి వదిలేసినాం. ఇప్పుడు మనకు 3 డాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ పీసులు తీసేసుకుందాం. ఇదిగోండి షేప్ బెల్ట్ పీసులు వచ్చేసి మనకి ఇదేంటి ఒరిజినల్ పీస్. ఓకేనా? ఇదిగోండి ఇది వచ్చేసి ఒరిజినల్, ఈ రెండు వచ్చేసి మనకు ఎక్స్ట్రా లైనింగ్. సో ఫస్ట్ ఈ ఒరిజినల్ పీస్ని పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని ఖర్చులన్నీ కిందికి ఉన్నాయి. ఇదిగోండి ఖర్చులన్నీ కిందికి ఉండాలి, ఈ ఒరిజినల్ పై వైపునకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఈ ఘాటు పెట్టుకునేది ఉక్సుల పట్టి వైపున వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ పీసులు ఎక్స్ట్రా 2 పీసులు ఉన్నాయి కదా, ఈ 2 పీసుల్లో ఒక పీసు దీనిపైన పెట్టుకోవచ్చు, లేదంటే 2 కింద పెట్టేసుకోవచ్చు. ఎట్లా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, మొత్తానికి 3 ఉండాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని తిరిగేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకొని ఈ మొత్తం పీసులు అన్నిటి కలిపి దీనిపైన పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున షేప్ బెల్ట్ పీసు, మధ్యలో ఫ్రంట్ పార్ట్ పీసు, కింద ఎక్స్ట్రా 2 షేప్ బెల్ట్ పీసులు, మొత్తం ఇదిగోండి 4 పీసులు అవుతాయి. ఈ 4 పీసులను ఇలా పెట్టుకునేటప్పుడు ఇదిగోండి షేప్ బెల్ట్ పీసుల వరకు ఇలా కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని ఈ పై వైపున ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయాలి ఈ విధంగా. ఓకేనా? చిన్న పీస్ని ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్ట్రేట్గా వచ్చింది కదా, ఈ స్ట్రేట్ వచ్చేసి ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ ఉక్సుల పట్టి ఉంది కదా, స్ట్రేట్గా ఉక్సుల పట్టి దగ్గర ఎడ్జ్ వైపున స్ట్రేట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా. ఓకేనా? అదేవిధంగా ఇది కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ స్ట్రేట్గా వచ్చేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా చేసి ఏంటంటే మనకి షేప్ బెల్ట్ ముందుకు వెనక్కి రాదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు, ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టేటప్పుడు చాలా మందికి ఏంటంటే పైన పీసు, మధ్యలో పీసు, ఈ కింద 2 మొత్తం అన్ని కలిపి కుట్టు వేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పైన పీసును మాత్రమే కుట్టు వేసుకోండి, ఈ పీసులు పెట్టకండి ఇప్పుడే. ఇది మొత్తం ఎడ్జ్ వరకు ఇదిగోండి ఇలా చివరి వరకు జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ని మళ్ళీ సపరేట్గా జాయిన్ చేసుకోండి. మీకు ఇబ్బంది అనిపిస్తే లేదు కుట్టగలుగుతామంటే కింద పీసు, దీనిపైన మధ్యలో పార్ట్, అయితే ఈ పార్ట్ను మాత్రం లాగొద్దు. ఇది లాగితే ఈ ఎడ్జ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది లెంత్. సో ఈ పీసులు లాగకుండా జస్ట్ దీనిపైన ఇట్లా పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పై వైపున పార్ట్ ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ 3 పీసులు ఏ పీసును లాగకుండా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి.
అయితే కుట్టేటప్పుడు ఏంది మనకు ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఏది ఇది మెయిన్ డాట్ ఖర్చు. ఈ మెయిన్ డాట్ ఖర్చుని యాక్చువల్‌గా ఏం చేస్తామంటే మనం ఇదిగోండి ఈ విధంగా కట్ చేయాలి యాక్చువల్‌గా. కట్ చేసి ఇంకా మన కుట్లలోకి వచ్చే భయం అనేది ఉండదు. కట్ చేయనప్పుడు ఏందంటే ఫోల్డింగ్ చేసేసుకుంటాం. ఇప్పుడు కట్ చేసినాం కదా! కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పీసుని మాత్రం లాగొద్దు. ఇదిగోండి జస్ట్ ఇట్లా పైన పెట్టేసుకోవాలి. ఈ పీస్‌ని కూడా పైన పెట్టేసుకోవాలి. లాగొద్దు. లాగితుందనుకోండి ఒక పార్ట్ లూజ్, ఒక పార్ట్ టైట్ వచ్చేస్తది మళ్ళీ. 3 పీసులు కలుపుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. కుట్టు వేసిన తర్వాత దీనిపైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అది చూపిస్తాను మీకు. దారం కట్ చేయకుండానే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చీటికి మాటికి మిషన్‌తో దారం అనేది కట్ చేయకుండా కుట్టు మొత్తం వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. తొందరగా అయిపోతదన్నమాట వర్కు. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత క్లాత్‌ని తిప్పేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. అయితే కుట్టు వేసుకునేటప్పుడు ఒకవేళ ఇందాకల ఏదైనా ఖర్చు మిస్ అయిందనుకోండి ఒక హాఫ్ ఇంచు అంటే ఒక్కొక్క దగ్గర పావించే వస్తది. సో, అట్లాంటప్పుడు ఈ రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఖర్చు కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకొని ఇంకో కుట్టులో సరి చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత మనకి ఈ ఖర్చు ఉంటుంది కదా! ఈ ఖర్చుకి అక్కడక్కడ చిన్న ఘాట్లు పెట్టాలి. ఎందుకంటే ఇది లోడింగ్‌తో చేస్తున్నాం కదా! ఇక్కడ మనకి ఉబ్బెత్తులు అట్లా రావద్దు. ఇక్కడ నుంచి అక్కడి వరకు దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరం అయినా సరే ఘాట్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ ఇదిగోండి మనకి ఇది వచ్చేసి షేప్ బెల్ట్‌లో లైనింగ్ పీసులు. ఈ పీసుల వరకు పైకి తీసుకోవాలి. ఈ ఖర్చు కిందికే ఉంటుంది. ఈ పీసులను పైకి తీసుకొని ఈ పైనుంచి ఒకసారి గోరుతోని రబ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రబ్ చేసి ఖర్చు అనేది అణిగినట్టుగా ఉంటదనమాట. తర్వాత ఈ పీస్‌ని పైకి తీసేసుకొని ఒరిజినల్‌ని కూడా పైకి ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఎడ్జ్ దగ్గర నుంచి. ఇదిగోండి ఇలా రబ్ చేసుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ పీసులు వచ్చేసి అణిగినట్టు వచ్చేసాయి అనమాట. ఇది వచ్చేసి మనకు కప్పు షేప్. ఇది ఏంటంటే సాదా బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కప్ అనేది అంత కనిపించదు మనకి. అది లైనింగ్ బ్లౌజ్ అనుకోండి. కింద లైనింగ్ సపోర్ట్ ఉంటది కాబట్టి కప్పు షేప్ పర్ఫెక్ట్‌గా కనిపిస్తది. సో, ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ కింద అనేది లోడింగ్ చేస్తాం. ఈ లోడింగ్ చేసే కంటే ముందు మనము రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకోవాలి. అంతకంటే ముందు ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి మనకి కింద ఎక్స్‌ట్రా ఉంది కదా! ఎక్స్‌ట్రా ఉన్న ఈ కరెక్ట్ ఎడ్జ్ వరకి ఇదిగోండి దీనికి సమానంగా వచ్చేలా ఎడ్జ్‌ని కట్ చేసుకోవాలి. అదే విధంగా ఈ ముందు వైపున కూడా ఒక్క పావించంతా మనకి ఎక్స్‌ట్రా వస్తుంది. కింద వైపున మాత్రమే. ఇదిగోండి. కింద మాత్రమే ఎక్స్‌ట్రా వస్తది. పైన ఎక్స్‌ట్రా రాదు. పైన కార్నర్ షేప్ లాగానే కట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉండాలన్నమాట. ఇలా 2 చివర్ల కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ పీస్‌ని తీసేసుకుందాం. ఏది మనకు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసినాం కదా! ఈ స్టిచ్ చేసిన పీస్‌ని తీసుకొని మనకి ఇది వచ్చేసి ఇదిగోండి ఖర్చు. ఇదిగోండి 1.5 ఖర్చు పెట్టినాం కదా! ఈ ఖర్చు వరకి క్లాత్‌ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఈ లైన్ దగ్గర కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇక్కడ కూడా 1½ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా! ఈ పైన ఖర్చు దగ్గర పెట్టేసుకోవాలి. కింద కరెక్ట్‌గా 1½ ఇంచ్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు పైనుంచి కింది వరకు ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఎక్స్‌ట్రా ఎంతుంది? మనకు ½ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంది. సో, ఈ ½ ఇంచ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్నగా పట్టేసుకొని ఘాటు పెట్టేసుకోండి ఇక్కడ. సో, మనకి ½ ఇంచ్ అంత క్లాత్ ఇట్లా ఫోల్డింగ్‌లోకి రావాలి. అప్పుడు మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రావు. సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. ఓకేనా? ఇది మనకొచ్చేసి సైడ్ జాయింట్ వైపున. అదే విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ హుక్స్‌ల పట్టీ ఉంటుంది కదా! హుక్స్‌ల పట్టీ లెంత్ ఎంత ఉంది ఆది బ్లౌజ్‌లో చూసుకొని దాని ప్రకారంగా కట్ చేసుకుంటాం. అయితే మనం కట్ చేసుకునేటప్పుడు ఏందంటే హుక్స్‌ల పట్టీ లెంత్ ఎంతుంది అవంతా చూసుకోం. ఖాళీ 4గో హుక్ దగ్గర మాత్రమే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం అంతే. ఇక్కడ డాట్ వేసినప్పుడు ½ ఇంచ్ పోతది. ఈ ఖర్చులోకి ½ ఇంచ్ పోతది. సో, ఇప్పుడు చూసుకోవాలి మనకు హుక్స్‌ల పట్టీ లెంత్ ఎంత ఉంది అని. సో, ఆది బ్లౌజ్ తీసుకోండి. కరెక్ట్‌గా ఇక్కడ ఒక ½ ఇంచ్ వదిలేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ మెడ పట్టీ వేస్తాం కదా! ఇదిగోండి ఒక ½ ఇంచ్ మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా. పైన ½ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఎగ్జాక్ట్‌గా ½ ఇంచ్ ఎక్స్‌ట్రా వస్తుంది. ఓకేనా? కరెక్ట్ ఎక్స్‌ట్రా వచ్చిన దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టుకోండి. ఏందంటే మన లెక్క ప్రకారంగా ఇట్లా కట్ చేసినప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సరే కింద అనేది ½ ఇంచ్ వస్తది ఇట్లా. ఇదిగోండి ఎక్స్‌ట్రా ½ ఇంచ్ అనేది కరెక్ట్‌గా మిగులుతది మనకు. అందుకోసం ఎక్స్‌ట్రా ½ ఇంచ్ ఏందంటే మనకు డైరెక్ట్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. కానీ బ్లౌజ్ మన దగ్గర ఉంది కదా! ఆది బ్లౌజు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకి కుట్టు వేసుకోవాలి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకి. సో, ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్‌ని లోడింగ్ చేసుకుంటాం. ఎట్లా అనేది కూడా చూపిస్తా. ఫస్ట్ ఈ క్లాత్‌ని ఇట్లా తీసుకొని పై వైపున ఇదిగోండి మనకి ఈ ఖర్చు ఉంది కదా! పైన పార్ట్‌ని సెపరేట్ తీసుకొని కింద పార్ట్‌ని నొక్కేసేయండి లోపటికి. ఇదిగోండి ఇలా. నొక్కేసి ఇప్పుడు దీన్ని పైకేసుకోండి. ఇప్పుడు ఈ పీస్‌ని ఇదిగోండి ఈ విధంగా చుట్టేసేయాలి. లోడింగ్ అన్నమాట ఇది. ఇదిగోండి ఇలా చుట్టినప్పుడు కింద పీస్ వస్తుంది కదా! ఇప్పుడు ఈ మధ్యలో పీస్‌ని కరెక్ట్‌గా లోపలనే పెట్టేసి ఈ షేప్ బెల్ట్, ఆ షేప్ బెల్ట్ కలిసేలాగా ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి.
ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఈ 2 ఘాట్లు సమానంగా వచ్చేలాగా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ గట్టిగా రబ్ చేసుకోండి. అదే విధంగా ఈ చుట్టిందంతా కూడా కుట్లలోకి ఒక్కోసారి ఇదిగోండి ఇలా ముందుకు జరుగుతుంది, కుట్లు పడతాయి. ఇది లోపలికి నొక్కేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ చివరన పెట్టుకోండి. ఈ ఎడ్జెస్ 2 కూడా సమానంగా పెట్టుకోండి. ఇలా 2 ఘాట్లు కనిపిస్తున్నాయిగా మీకు. ఇలా పట్టేసుకొని ఇప్పుడు అన్ని కలిపేసుకొని ఇదిగోండి కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్తో కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టి దీన్ని తిప్పేసుకొని ఇప్పుడు ఇదే కుట్టు పైన డబల్ స్టిచ్ వేసుకోండి. మీకు ఒకవేళ 1/2 ఇంచ్ రాలేదనుకోండి ఇందాకల కుట్టులో, డబల్ స్టిచ్ అప్పుడు మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఓకేనా, డబల్ స్టిచ్ అయిపోయింది ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ లోడింగ్లో. ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ అనేది ఓపెన్ చేసి ఈ మధ్యలో చుట్టిన పీసును మొత్తం కూడా బయటికి లాగేసేయండి నిదానంగా. మనము ఆ చివరి ఈ చివర డబల్ స్టిచ్ వేస్తాం కాబట్టి ఈ కుట్లు అనేది ఊడిపోవు. అందుకే చెప్తాను మీకు డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి. ఏ కుట్టు వేసినా డబల్ స్టిచ్ వేయాలి. ఇదిగోండి ఇప్పుడు లోడింగ్తో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లోడింగ్ ఇదిగోండి ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనకు బ్లౌజ్ వాష్ చేసినప్పుడల్లా పీకలాగా ఇవ్వకుండా మనకు నీట్గా ఉంటుంది. ఇదిగోండి పై వైపు నుంచి చూసినప్పుడు ఏదైతే ఉంటుందో ఇక్కడ లోడింగ్తోని రివర్స్ తీసినప్పుడు కూడా సేమ్ ఉంటుంది. ఈ ఖర్చులు అవన్నీ బయటికి కనిపించవు, కిందిది పైది అంతా కూడా. ఓకేనా, ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా నీట్గా వచ్చేసింది. మనకు అన్ని సరిపోయినాయి. దీంట్లో హుక్స్ల పట్టీలు ఎంత చూసుకున్నాం, ఈ సైడ్ జాయింట్ అప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఎంత ఉండాలి చూసుకున్నాం, అంత అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే విధంగా ఇంకొక పార్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి ఇటువైపున హుక్స్ల పార్ట్, ఇది హుక్స్ల పట్టి వైపు, ఇంకొక కాజా పట్టి వైపు కూడా స్టిచ్ చేసుకుందాం. సో ఇప్పుడు హుక్స్ల పట్టి కూడా చూపిస్తాను మీకు దీంట్లో. కరెక్ట్, ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక స్ట్రేట్ పీస్ తీసుకుందాం. మనకు ఆల్రెడీ నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా, ఆ నెక్ కట్ చేసుకున్న పీస్లో నుంచి హాఫ్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ మెడ కట్ చేసినాం, వెనకాల మెడ గల్ల, అందులో సగానికి కట్ చేసుకోవాలి దీన్ని. ఇది వచ్చేసి మనకు ఒకటి హుక్స్ల పట్టికి ఒక కాజా పట్టికి వచ్చేస్తుంది. సో హుక్స్ల పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం ఇదిగోండి హుక్స్ల పట్టీని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి పెట్టేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి పై పార్ట్, ఖర్చులన్నీ కింది వైపునకు ఉన్నాయి. ఇలా పై నుంచి ఇలా పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు స్టార్టింగ్లో రబ్ చేసుకోండి. అదేవిధంగా ఏ పీసును లాగొద్దు, కింద వైపున పీసును లాగితే హుక్స్ల పట్టి లెంత్ ఎక్కువ వస్తుంది, కాజా పట్టి లెంత్ తగ్గిపోతుంది. కింద పీసును లాగొద్దు, జస్ట్ పైన పీస్ని చేతిలో పట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హుక్స్ల పట్టి డాట్ వేసినాం కదా, ఈ డాట్ వేసిన దగ్గర చిన్న మెలిక పెట్టేసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి కుట్టేదానికి మెలిక పెట్టొద్దు, ఓన్లీ హుక్స్ల పట్టి కుట్టేదానికి మాత్రమే మెలిక పెట్టాలి. ఎందుకంటే ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మనకి ముడతలాగా రావద్దు, టైట్గా. ఇదిగోండి ఇలా పట్టేసుకొని చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఖర్చు ఎక్కువ పెట్టొద్దు, ఓన్లీ పావించే పెట్టాలి. ఇప్పుడు ఇలా కుట్టు వేసినాం కదా, ఈ ఖర్చుని ఇటువైపునకే ఉంచేసుకొని పై పార్ట్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పైన ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. ఇది అనుగుడు కుట్టు అంటారు. ఈ ఖర్చు ఇట్లనే పెట్టేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి దేనిపైన పడాలి మనకు, ఓన్లీ దీనిపైన మాత్రమే. ఈ బ్లౌజ్ పీస్ ఈ పీస్ పైన పడొద్దు, ఏదైతే ఈ హుక్స్ల పట్టి పీస్ ఉందో ఈ పీస్ పైన పడాలన్నమాట, ఎడ్జ్ వైపున. ఇలా కుట్టేటప్పుడు ఇదిగోండి ఖర్చు అనేది ఇటువైపునకే ఉండాలి. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని రివర్స్ తీసేసుకొని మనకి కింద వైపున ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఏదైతే పీస్ అటాచ్ చేసినామో అటాచ్ చేసిన పీస్ మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పైనుంచి. మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చు కూడా ఫోల్డింగ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఈ ఖర్చుతో కలుపుకొని ఖర్చుతో సహా మొత్తం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి గట్టిగా రబ్ చేసుకొని కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ మెలిక పెట్టినాం, ఈ మెలికని ఇట్లనే ఫోల్డింగ్ చేసి కుట్టొద్దు. ఇక్కడ మెలికను ఓపెన్ చేయాలి. మెలికను ఓపెన్ చేయాలి అంటే మనకి ఈ నెక్ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ దగ్గర ఇదిగోండి ఇలా రావాలన్నమాట. మనకి ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా రావద్దు. ఇదిగోండి ఈ విధంగా రావాలి. అదేవిధంగా ఇదిగోండి ఇట్లా జరిపినప్పుడు ఆటోమేటిక్గా ఈ మెలిక కొంచెం ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా వీలాగా రావాలన్నమాట. ఇది ఈ హుక్స్ల పట్టిది వీలాగా రావాలి. ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు కొంచెం ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన దానిపై నుంచి కుట్టు వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు తిరిగేసి చూడండి ఒకసారి, మీకు కరెక్ట్ ఈ విధంగా రావాలన్నమాట. అంటే మనకి ఇలా చూసుకున్నప్పుడు ఇదిగోండి కొంచెం క్రాస్గా వస్తుంది హుక్స్ల పట్టి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం యూ షేప్ లాగా వస్తుంది కొద్దిగా అంతా. ఇది మీరు కప్పు అంటే శరీరం పైన ఎక్కేసరికి ఇట్లా ఉండదు, అప్పుడు స్ట్రేట్ అయిపోతుంది. ఇది ఇక్కడ కప్పు వచ్చేస్తుంది పైకి కాబట్టి స్ట్రేట్ అయిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఉన్న
ఇదిగోండి ఈ పీస్ వరకు ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక పార్ట్‌కి వచ్చేసి మనకి ఇక్కడ డాట్స్ వేసుకున్నాం, షేప్ బెల్ట్ పై వైపున కుట్టు వేసుకున్నాం, చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దీన్ని లోడింగ్ చేసేసుకున్నాం. ఓకేనా? ఉక్సుల పట్టి స్టిచ్ చేసుకున్నాం. ఇదే విధంగా ఇంకొక పీస్‌కు కూడా మనకి డాట్స్ వేసుకొని కింద షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకొని కాజా పట్టి కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను కాజా పట్టి కూడా స్టిచ్ చేసిన. అంటే ఈ పార్ట్‌ది కాజా పట్టి పార్ట్ కూడా డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ లోడింగ్ చేయడం, తర్వాత కాజా పట్టి వేయడం ఇదంతా కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మనకి నార్మల్‌గా హుక్కులు కాజాలు పెట్టినప్పుడు ఏ విధంగా పెడతాం? కాజా పట్టి కిందికి ఉంటది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తది ఎగ్జాక్ట్‌గా. సో, ఇలా కింది నుంచి చూసుకోవాలి మనకి కింద షేప్ బెల్ట్ కరెక్ట్ ఎడ్జ్ దగ్గర సమానంగా వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటూ చివరి వరకు చూసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కార్నర్ కలవాలి మనకు. ఈ ఉక్సుల పట్టి డాట్ కార్నర్ కలవాలి. ఇదిగోండి పై వైపున. ఇవన్నీ కూడా ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ కాజా పట్టి కంటే ఉక్సుల పట్టి కొద్దిగా ఎక్స్ట్రా వస్తది పైకి. ఎందుకంటే ఇది ఫోల్డింగ్ చేస్తాం కదా! అందుకోసం కొంచెం ఎక్స్ట్రా వస్తది. ఎక్స్ట్రా వచ్చిన ఈ చిన్న పీస్‌ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాతనే మెడపట్టి వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి కట్ చేసుకోవడం కూడా ఏ విధంగా అనేది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇది కొద్దిగా అంత ఎక్స్ట్రా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా. ఎక్స్ట్రా ఎంతైతే వచ్చిందో ఎక్స్ట్రా వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని రౌండ్ షేప్ దాకా తీయొద్దు. కొంచెం ఇదిగోండి. ఇక్కడ వరకు మాత్రమే ఈ చిన్న ముక్కను మాత్రమే తీసేయాలి. ఈ రౌండ్ మొత్తం తీయొద్దు. దీని దాకా మాత్రమే తీసేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడనే ఫోల్డింగ్ చేసాం. ఈ మాత్రం దగ్గరనే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి తీసేయాలి. ఇప్పుడు మనకు చూసుకోండి ఇదిగోండి కరెక్ట్ ఇట్లా పెట్టుకున్నప్పుడు 2 కూడా సమానంగా వచ్చేస్తాయి. ఇట్లా సమానంగా వచ్చిన తర్వాత అప్పుడు మనకు మెడపట్టి అనేది వేసుకుంటాం. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా! మనకి బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.